రొయ్యరాజు కార్యక్రమాలను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ఆక్వా సోదరులకు ధన్యవాదములు. ఈరోజు మన టెక్నికల్ సెషన్స్‌లో వెన్నామీ రొయ్యల సాగులో ఫీడ్ మరియు మందుల వాడకంలో ఖర్చుల నియంత్రణ ఎలా చేసుకోవాలనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి మనతో ఉన్నారు ప్రశాంతి, రొయ్యరాజు టెక్నికల్ డిపార్ట్మెంట్. చెప్పండి ప్రశాంతి, ఫీడ్ అండ్ మెడిసిన్ వినియోగంలో ఖర్చుల నియంత్రణ గురించి మీ అభిప్రాయం? ఎస్ బిందు, చాలా మంచి ప్రశ్ననైతే అడిగారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆక్వా ఫార్మర్స్ మెడిసిన్స్ ఖర్చు ఎక్కువైపోతుంది, ఫీడ్ ఖర్చు ఎక్కువైపోతుందని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాకింగ్ చేసేటప్పుడు పాండ్లో పిల్లని వదిలేటప్పుడు హాపాని కట్టుకుంటాం కదా, హాపాలో ఉన్నటువంటి బ్రతుకుదేల శాతాన్ని బట్టి మనం ఫీడ్ నిర్ణయించవలసి ఉంటుంది. బ్లైండ్ ఫీడింగ్ ఏదైతే ఉందో అవసరం వరకు మేరకు మాత్రమే మనం మేత వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆటోమొబైల్ ఫీడర్స్ అని కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి ఫీడర్స్ వాడితే కూడా అవసరమైనంత మేరకు మాత్రమే ఫీడ్ అది చల్లుతూ ఉంటుంది. ఇంకా పిల్ల వేసిన 20 రోజుల తర్వాత నుంచి మనం చెక్ ట్రే కడతాము. చెక్ ట్రేని బట్టి కూడా మనం మేత నిర్ణయించాల్సి ఉంటుంది. కేవలం చెక్ నెట్ ని బట్టి మాత్రమే కాకుండా కొన్నిసార్లు చెక్ నెట్ ఖాళీ అయిపోతుంది, కానీ చెరువు అడుగు భాగంలో మేతలు ఖాళీ అవ్వవు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి అంటే, చెరువు అడుగు భాగంలో గోనె సంచెను కానీ లేదా మూకిడి కానీ వేసి అందులో మేతను ఉంచినట్లయితే అందులో ఖాళీ అవుతున్న దాన్ని బట్టి మనం మేతను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రొయ్య బరువును బట్టి కూడా మేతను మనం నిర్ణయించాలి. రొయ్య పెరుగుతున్న కొద్దీ మేతను పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రొయ్యను సరైన కాలంలో సరైన స్థితిలో పెరుగుతున్నాయా లేదాన్ని బట్టి కూడా మనం ఫీడ్ని వేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మందుల వినియోగాన్ని తగ్గించాలి అంటే బిందు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండ్లో పిల్ల వేసే ముందు మనం పాండ్ ప్రిపరేషన్ తయారీలో ఖచ్చితంగా అయితే బయోసెక్యూరిటీని పాటించాలి. అంటే పాండ్ ప్రిపరేషన్లో భాగంగా బర్డ్ ఫెన్సింగ్ని, చుట్టూతా నెట్ ఫెన్సింగ్ని ఖచ్చితంగా వేయించాలి. అదేవిధంగా అనవసరమైన వ్యక్తుల్ని అయితే మనం రానివ్వకూడదు. అంటే కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రానివ్వకూడదు. వస్తువులను కూడా డైరెక్ట్గా మనం వినియోగించకుండా వాటిని పొటాషియం పర్మాంగనేట్లో క్లీన్ చేసి ఆ తర్వాతనే ఉపయోగించవలసి ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖచ్చితంగా పాటించవలసిన విషయం ఇది, పాండ్లో పిల్ల వదిలినప్పటి నుంచి ప్రతి వారము లేదా 10 రోజులకు ఒకసారి నీటి పరీక్షలు అయితే చేయించాలి. దానికి అనుగుణంగా మాత్రమే మనం మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా సహజ సిద్ధంగా ఉండేటువంటి బెల్లం కానీ, పెరుగు, ఈస్ట్ వంటి వాటిని గట్ ప్రోబయోటిక్ రెమెడీగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అప్పుడు ఎక్కువగా మనం మందులు వినియోగించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎస్ ప్రశాంతి, చాలా బాగా వివరించారు. దీనితో పాటు క్వాలిటీ ఆఫ్ ఫీడ్ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇందులో చూసుకున్నట్లయితే ప్రోటీను, డైజెస్టిబిలిటీ కంటెంట్ బాగా ఉన్నటువంటి ఫీడ్ని కనుక వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే లోకల్ మార్కెట్స్ నుంచి నాణ్యమైనటువంటి ఫీడ్ని కొనుగోలు చేసినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ బర్డెన్స్ నుంచి తప్పించుకునేదానికి మంచి అవకాశం. ఇంకా క్వాలిటీ ఆఫ్ ఫీడ్లో కనుక చూసుకున్నట్లయితే ప్రోటీన్ కంటెంట్ మనకి లార్వల్ స్టేజ్లో 38 నుంచి 42% వరకు వినియోగించాలి. అలా డిఫరెంట్ స్టేజెస్లో ఏది అవసరమైతే అది వాడాలి. గ్రోఅవుట్ స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి 35 to 40% వాడాలి. అదే మనకి హార్వెస్టింగ్ పీరియడ్కి వచ్చేటప్పటికి 32 నుంచి 35% ప్రోటీన్ ఉండేట్లు చూసుకోవాలి. అలాగే మనకి ఫైబర్ కంటెంట్ లెస్ దెన్ 4% ఉండేటట్లు, లిపిడ్స్ 5 to 8% ఉండేటట్లు, మాయిశ్చర్ లెస్ దెన్ 12% ఉండేటట్లు, వైటమిన్స్ 1 to 2% ఉండేటట్లు, ఇట్లాంటి కండిషన్స్ మనం చూసుకుంటే మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఫీడ్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు సిబ్బందికి శిక్షణ పర్యవేక్షణ కూడా చాలా అవసరం. ఫీడ్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చెక్ చేయటం అండ్ వ్యాధుల గురించి కూడా వీళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అండ్ మీరు కొనుగోలు చేసేటప్పుడు బల్క్ పర్చేసెస్, మీరు ఫార్మర్స్ అంతా ఒక సమూహంగా ఏర్పడి సంఘాలుగా కొనుగోలు నిర్వహించినట్లయితే మీరు వాడేదానికి మంచి కాస్ట్ ఎఫెక్టివ్గా మీరు ఖర్చుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎవ్రీడే ఫీల్డ్ డైరీస్ అనేది ఫాలో అవటం చాలా ఉత్తమం. రికార్డ్ మెయింటైన్ చేయాలి. మీరు ఎంత ఫీడ్ వేస్తున్నారు, వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఆ వీక్లో ఏ విధంగా నమోదైనాయి, అండ్ మీరు ఇస్తున్నటువంటి మినరల్ అప్లికేషన్స్, ప్రతి మెడిసిన్ యొక్క అప్లికేషన్ ఎంత డోసేజ్ వాడారు, ఇది చూసుకున్నట్లయితే మీరు ఖర్చు, వినియోగిస్తున్నటువంటి మందుల వ్యయాల గురించినటువంటి ఒక పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఈ విధంగా రికార్డ్ మెయింటైన్ చేసుకోవటం వల్ల సగం మేర ఖర్చుల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. ఇంకా ఫోన్ యాప్ యూజ్ చేసుకోవటం, ఇప్పుడు రొయ్యరాజు లాంటి ప్రోగ్రామ్స్ కానీ, మొబైల్ యాప్స్, సెన్సార్స్
మీకు ఆటోమేటిక్ ఫిల్టర్స్ గురించి, సెన్సార్స్, వాటర్ క్వాలిటీ పారామీటర్స్ చేంజెస్ గురించి అప్డేషన్స్ వచ్చే యాప్స్ కూడా వచ్చాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించుకోవటం వల్ల మీకు మ్యాన్ పవర్ తగ్గి దాని ద్వారా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. అండ్ మీకు వెచ్చించేటటువంటి వ్యయంలో ఎక్కువ మొత్తంలో వేస్టేజ్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రొయ్యరాజు. మాది ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, రొయ్యరాజు. ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.